ఎన్నో ఏళ్లుగా కనీస మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న తమకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రుణపడి ఉంటామని కాకినాడ 12వ డివిజన్ పూలేపాకల ప్రజలు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బొదిరెడ్ల పుష్ప పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానికులు మాట్లాడుతూ రోజుకూలీ చేసుకుని జీవనం సాగించే నిరుపేదలమైన తమకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే పట్టాలు ఇచ్చి స్థానికంగా విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, మరుగుదొడ్లు వంటి అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తమకు పట్టాలు ఇవ్వకపోగా కనీస మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సకల సౌకర్యాలు కల్పించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తామంతా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, పోలరావు, మైలపల్లి సత్యబాబు, జనని, బుజ్జమ్మ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అక్కడలోంచి ఉండేవాళ్ళు మేము ఫస్ట్ అక్కడ తిరిగాం పట్టాలు కానీ ఆటలు కానీ తిరిగాం, ఎవ్వరు ఏం చేయలేదు. తర్వాత అక్కడ నుంచి తొలగిచ్చేసేటప్పుడు కూడా 300 పోలీసులతో కొట్టించిన రోజులు కూడా ఉన్నాయి. మమ్మల్ని కొట్టించేసిన తెలుగుదేశం పాకలో ఉన్నప్పుడు కొట్టించేసారు మమ్మల్ని అందరూ. అప్పుడు తీసేస్తే మేము ఎన్ని కలెక్టర్ ఆఫీసులకి ఎన్ని ధర్నాలు కూడా చేసాము. ఆయన పురుగుల్లో చూసేవారు మమ్మల్ని, ఎవ్వరు పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చామనుకుంటే ఇక్కడికి వచ్చాక కూడా తీసేద్దాన్ని చాలా ప్రవర్తనలు చేశారు. చేసిన ఏదో రకంగా ఇప్పుడు రెడ్డి గారు వచ్చాక మాకు కులాలు వేయించారు, కరెంట్లు వచ్చాయి, రోడ్లు వేయించారు, అన్నీ చేశారు. మాకు ఏది చేయలేదని మేము అన్నాం. అటు వచ్చినా ఇటు వచ్చినా మాకు అన్ని న్యాయమే జరిగాయి. మాకు అన్యాయం అయితే జరగలేదు. పట్టాలు కూడా పట్టాలు మా అందరికీ ఇచ్చారు. ఈనాడు కూడా మేము సుఖంగానే ఉంటున్నాం. ఒకటి మాకు కులాలు లేవు, కాలువలు లేవు, అంతే తప్పించి ఆయన మాకు ఏమి లోటుబాట్లు చేయలేదు. అన్నీ వస్తున్నాయి మాకు పక్కా. కానీ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 15 సంవత్సరాల కిందటి నుంచి కూడా పులేపాకల్లో ఉన్న ప్రజలు చాలా లేనోళ్ళు అంటే చాలా లేనోళ్ళు మాట. ఎంత పేదోళ్ళు అంటే అంత పేదోళ్ళు. వాళ్ళ కష్టాలని గత ప్రభుత్వాల్లో, టీడీపీ ఉన్న ప్రభుత్వాలు చాలా ఎటగారంగానో హేళనగానో చూసేవారు. వాళ్ళు ఏదో బాబు మేము మురుగుగోడలా మసులుతున్నాం, మాకు ఇల్లు పళ్ళు లేదని చెప్పేసి ముందున్న కొండబాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలు వెళ్ళి అడగడం అయితే జరిగినా పట్టించుకునే దాఖలాలు ఎక్కడా కూడా లేవు. వాళ్ళ బురద గుంటల్లోని, ఆ ముళ్ళల్లోని, ఆ పాముల్లోని బాధపడేటారు. వాళ్ళు ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో మేము 2017లో ఏదైతే ఎలక్షన్ వచ్చిందో 2017 టీడీపీ మేము అండర్ వేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అమ్మ నేను ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను, నా పేరు పరశురామన్ తల్లి, నేను మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకంటూ ఏదన్నా అయితే నేను రెడ్డి గారితో మాట్లాడి న్యాయం చేస్తాను తల్లి అని చెప్పి ఓ మాట అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 2019లో మన జైలించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వెంటనే అధికారులతో మాట్లాడి రోడ్లు వేయడం జరిగింది. వీళ్ళందరికీ బాత్రూమ్లు ఏంటంటే బాత్రూమ్లు కట్టించడం జరిగింది. అలాగే వీళ్ళకి స్థిరత్వం ఉండాలని వాళ్ళందరికీ ఎంఆర్ఓ గారితో మాట్లాడి తక్షణమే పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాంటిది ఈరోజు నేను కొండబాబు గారు అనుచరులు వచ్చి ఒక దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఏదో కౌరులు చెప్తున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చి ఏంటంటే ఈ పేదలకి మా ప్రభుత్వంలో ఒక పట్టా ఇవ్వలేదు, అది తప్ప అన్నీ చేసాం. ఏం చేసాం ఒకటి కరెక్ట్గా వాళ్ళని ఆ టీడీపీ పెద్దల్ని మేము పెద్దలు నుంచుంటాం, ప్రజలను మధ్యలో పెట్టి మాట్లాడతాం. ఏమి ఇచ్చారో సార్ చెప్పానండి, అసలు ఏమి ఇచ్చారో చెప్పానండి. డైరెక్ట్ ఏమి ఇచ్చారో చెప్పండి. వీళ్ళకి ఇబ్బంది అని చెప్పి అక్కడే సబ్స్టేషన్ కరెంట్ ఆఫీస్ కట్టారు, బాత్రూమ్లు అంటే బాత్రూమ్లు కట్టారు, రోడ్లు అంటే రోడ్లు వేశారు, పట్టాలంటే పట్టాలు ఇచ్చారు, పన్ను అంటే పన్ను వేశారు. తర్వాత వీళ్ళందరికీ కూడా వెంటనే తక్షణమే వీళ్ళందరికీ కూడా హౌసింగ్ ఎలిజిబుల్ చేశారు. అందరూ చక్కగా ఇల్లు కట్టుకోండమ్మా, 1,80,000 గవర్నమెంట్ నుంచి చెప్పినంత అది శుభ్రంగా చూసుకుంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారిని తప్పుడు మాటలు, తప్పుడు వ్యాఖ్యలు వాగితే ఎవరో వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు మాట్లాడితే ఎవరైతే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న నిజమైన బలహీన వర్గాల ప్రజలు కానీ ఎవరో ఒప్పుకోరు. వీళ్ళందరూ నిజంగా పేదోళ్లే. అలాంటి పేదోళ్ళని మీరు పురుగు కంటే హీనంగా చూస్తారు మీ టీడీపీ ప్రభుత్వం. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలా చూడలేదు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని పట్టాలిచ్చి, రోడ్లేసి, పన్నులేయించి, కరెంట్ వేయించి, వాళ్ళకి బాత్రూమ్ తెప్పించి, నీళ్ళే ఉంటే రోజు 2 ఆటలు వాటర్ తెప్పించి వాళ్ళకి అన్న పెట్టల్లో చూసుకుంటున్నారు. అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మీరు వ్యాఖ్యలు చేయడానికి వచ్చారా? మీరు బురద జల్దాన్ని చూస్తారేమో, భగవంతుడితో పన్నీరు కింద వేస్తాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద. మీరు బురద జల్లితే ఆ బురద వెళ్ళి రెడ్డి గారికి ఏమంటుకోదు, అది పన్నీర్ అవుద్ది. ఎందుకంటే తన పక్కన దేవుడు ఉన్నాడు, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది. చూసుకో టీడీపీ దుష్ట శక్తులారా, నేను చెప్తున్నాను. మీ కొండబాబు అయితే చేసింది ఏమీ లేదు. నా పేరు బొదిరెడ్ల పుష్ప పరశురామ్ అంటారు, 12వ వార్డు ఇన్ఛార్జ్. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.
కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తికి టీడీపీ టికెట్ రాకపోవడంపై కార్యకర్తల ఆగ్రహం. తెలుగుదేశం పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేయాలని సత్యబాబు ఇంటిని ముట్టడించి హైడ్రామా. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్త. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారంలోగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని అల్టిమేట్ జారీ చేసిన మత్స్యకార సంఘాల నాయకులు. జగ్గంపేట మండలం ఎర్రిపాకలో ప్రతిష్టాత్మకంగా కోటి పార్థివలింగాల మహారుద్రాభిషేకం. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించిన అమరావతికి చెందిన శ్రీ శైవ క్షేత్ర వ్యవస్థాపక పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.